ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏది జరిగినా అంటే రాజకీయాల పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి పచ్చ మీడియాలో కథనాలు రాస్తుంటారు, వీకెండ్ కామెంట్స్ కూడా రాస్తూ ఉంటారు. ఎక్కడో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏదో రాజకీయాలు అక్కడేదో నడుస్తుంటే బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చాడు రాధాకృష్ణ వీకెండ్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే మేము అందరూ కూడా చూసుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో మొదలైన లొల్లి దాని పర్యవసానం ఎలా ఉండబోతున్నాయో తెలుసా? ఇవే మన బూతికిట్టి గారు రాసినటువంటి రాత్రులు. రేవంత్ నాయకత్వాన్ని పార్టీ సీనియర్లు ఇప్పటికీ ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిలో ఇంకా తెలుగుదేశం పార్టీ వాసనలో పోలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దెబ్బతీసే ప్రయత్నాల వెనక కేసీఆర్ జగన్ స్కెచ్ ఉందా? ఇక్కడ మధ్యలో జగన్ యాక్టింగ్ చూచారా నాయన? జగన్ ఏమన్నా అక్కడ ఏమైనా రాజకీయాలు చేసుకున్నాడా? జగన్ ఏమన్నా లేకపోతే వైసీపీ పార్టీని ఏమైనా అక్కడ వాళ్ళ నాయకులను ఏమైనా రాజకీయాలు చేయమని చెప్పేసి చెప్పాడా? లేదు కదా. ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయాలు ఆయన చేసుకుంటున్నాడు. ఆయన ఎప్పుడో చెప్పాడు, నాకు ఏపీ రాజకీయాలు తప్ప నాకు ఏ రాష్ట్ర రాజకీయాలతో నాకు సంబంధం లేదు అనేసి, నేను ఎక్కడ పోటీ చేయను ఏమీ ఉండదు అనేసి. మరి అక్కడెక్కడో రేవంత్ రెడ్డిని దెబ్బతీసానికి జగన్మోహన్ గారి స్కెచ్ అంట. జగన్మోహన్ గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే అక్కడ పోటీ చేస్తే చాలు, ఫస్ట్ దెబ్బపోయేది కాంగ్రెస్ పార్టీని. సగం ఎగిరిపోతాయి, సగం మంది ఓడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే మొదటి దెబ్బ ఎవరికైనా పడుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఏది పడితే రాసేస్తూ అంటారు. కేసీఆర్ జగన్ స్కెచ్ అంట. జగన్ కేసీఆర్ స్కెచ్ అయితే ఈ సమయానికి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళి బొక్కలో వేసేసేవారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత సీరియస్గా తెలంగాణ రాజకీయాల్లో చేయడు. ఒకవేళ అంత సీరియస్గా తీసుకుంటారు వ్యవహారం ఇంకోలా ఉండేది. అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత విస్తరించిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 2.5 years అయిపోయింది. ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు, స్టార్ట్ చేసింది లేదు, కట్టింది లేదు. కొత్త పథకాలు ఏమైనా సరే ఇచ్చిందా అంటే ఏమీ లేదు. అప్పు మాత్రం పీక్ వెళ్ళింది తెలంగాణలో. అఫ్కోర్స్ ఇంక ఏపీలో అయితే దీనికి డబుల్ అనుకో. ఇప్పటికీ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బీభత్సంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్న భావన అయితే మరింత బలపడుతుంది. రాయలసీమకు చెందినటువంటి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కిక్కురు మనకుండా పనిచేసినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ ప్రాంతానికే చెందినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు ఆమోదించలేకపోతున్నారు అని చెప్పేసి రాధాకృష్ణ రాస్తున్నాడు. ఈ క్రమంలో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే రేవంత్ రెడ్డి లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానమా అని చెప్పేసి కూడా రాసుకొచ్చాడు. తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా సహకరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరైనా అంగీకరించవలసిందే అని చెప్పేసి కూడా రాధాకృష్ణ రాసుకొచ్చాడు. మంత్రులు అధికారుల మీద ముఖ్యమంత్రికి పట్టు లేదన్న అభిప్రాయమూ ఉంది. ఈ అభిప్రాయం పోగొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి రాధాకృష్ణ ఒక సలహా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జగన్ తెలంగాణలో వేలు పెట్టలేదు, పెడితే ఇంకో రకంగా ఉంటుంది. అది అందరూ కూడా తెలిసింది. జగన్ ఏదైనా ముందు ఉండే యుద్ధం చేస్తాడే కానీ వెనుక నుంచి చేసే రకం కాదు అని చెప్పేసి కూడా చాలామందికి తెలుసుకోవాల్సిన అవసరం కూడా. దొంగచాటున వెన్నుపోటులు ఇవేవి ఉండవు. ఏదైనా సరే డైరెక్ట్ అటాకే ఉంటుంది.